మనకి 2 రకాల సర్జరీస్ ఉంటాయి రొమ్ము క్యాన్సర్కి. ఒకటి ఏంటంటే ఓన్లీ క్యాన్సర్ గడ్డని మాత్రమే తీసేసి మిగతా రొమ్ముని అలాగే ప్రిజర్వ్ చేస్తారు. ఇంకో రకమైన సర్జరీ ఏంటంటే మొత్తం రొమ్ము అంతా కూడా తీసేస్తారు. రొమ్ముతో పాటు చంకల్లో కొన్ని గడ్డలు కూడా తీసేయడం జరుగుతుంది. సో ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్కలాగా ట్రీట్మెంట్ ఉంటుంది. అదన్నీ కూడా ట్రీటింగ్ ఫిజిషియన్ డిసైడ్ చేస్తారు. సో ఒకసారి సర్జరీ అయిన తర్వాత ఆ సర్జికల్ స్పెసిమెన్ అంటే ఏదైనా రొమ్ములో నుంచి తీసిన క్యాన్సర్ గడ్డ కానీ లేదా పూర్తిగా రొమ్ము తీసినట్టయితే పూర్తి రొమ్ము స్పెసిమెన్ కానీ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్కి పంపబడుతుంది. ఈ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ పిక్చర్ని బట్టి తర్వాత ఏ పేషెంట్స్కి ఫ్యూచర్లో మళ్ళీ రొమ్ము తీసేసిన భాగంలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి అనేది ప్రెడిక్షన్ జరుగుతుంది. దాన్ని బట్టి రేడియేషన్ రోల్ అనేది వస్తుంది. ఫస్ట్ కేటగిరీ మనం తీసుకున్నట్టయితే ఓన్లీ క్యాన్సర్ గడ్డ అనేది తీసేసి రిమైనింగ్ రొమ్ముని అలాగే ప్రిజర్వ్ చేసిన పేషెంట్స్ ఉంటారు కదా, వీళ్ళల్లో అందరి పేషెంట్స్కి కూడా రేడియేషన్ అవసరం పడుతుంది. ఎందుకు అవసరం పడుతుంది అంటే ఒకసారి క్యాన్సర్ గడ్డ తీసేసిన తర్వాత మిగిలిపోయిన రొమ్ములో మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆ అవకాశాన్ని ఫ్యూచర్లో తగ్గించడానికి రేడియేషన్ అనే రోల్ మనకి వస్తుంది. సెకండ్ కేటగిరీ మొత్తం రొమ్ము తీసేసిన పేషెంట్స్లో ఏమవుతుంది అంటే ఆ తీసేసిన రొమ్ముని మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ పంపించిన తర్వాత ఏ పేషెంట్స్కి ఫ్యూచర్లో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది అనేది ప్రెడిక్షన్ జరుగుతుంది. సో ఆల్రెడీ మొత్తం రొమ్ము తీసేశారు కదా, మళ్ళీ ఎక్కడ వస్తుంది అనేది ఒక చిన్న అనుమానం రావచ్చు. ఆల్రెడీ రొమ్ము తీసేశారు, మళ్ళీ వస్తే ఎక్కడ వస్తుంది అంటే మనకు రొమ్ము తీసేసిన తర్వాత అక్కడ సూచర్ లైన్ వేసిన స్కిన్ పైన ఆ చెస్ట్ వాల్ పైన మనకి మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ అవకాశాన్ని కూడా తగ్గించడానికి రేడియేషన్ ఇవ్వబడుతుంది.